మిత్రులారా అందరికీ జై శ్రీరామ్. నా పేరు రాజు కన్గిరి. వెల్కమ్ టు ఆర్ ఫ్యాక్ట్స్ ఆఫ్ ఇండియా. భారత్ మాతాకి జై. ఇప్పుడు ఏంటంటే అసలు స్టోరీ మనకు ప్రాబ్లం ఏమొస్తుందంటే ఆత్మకూరులో ఒక మసీద్ వివాదం అనమాట. ఆ మసీద్ వివాదం ఎందుకు వచ్చిందంటే పర్మిషన్ ఉందా ఇక్కడ కట్టడానికి, ఎక్కడనో అది మసీద్ లేని చోట మసీద్ కడుతురు అనమాట. మసీద్ కడుతుంటే మన వాళ్ళు ఏం చేశారంటే ఈ ఏరియాలో హిందువుల ఏరియాలో కడుతున్నారు కరెక్టే మీరు, కానీ పర్మిషన్ ఉందా అని అడిగితే పర్మిషన్ మాకే అడుగుతారా అని చెప్పేసి ఈ ఊర పందులు అన్నీ మన వాళ్ళ మీద ఎగబడి నానా రచ్చ రచ్చ చేసిరంట. మన వాళ్ళు ఏం చేశారంటే పోయి కేసు పెట్టేసారు అనమాట. కేసు పెట్టేసి ఇట్లా అవుతుంది సార్, వీళ్ళు పర్మిషన్ అడిగితే మా మీదకి దాడి చేస్తున్నారు, ఈ ముస్లిమ్స్ అంతా వచ్చేసి మా మీద దాడి చేస్తున్నారు అని చెప్తే వాళ్ళు ఏం చేశారంటే పోయి పోలీసు వాళ్ళు వచ్చారనమాట. కొంతమంది కానిస్టేబుళ్ళు ఎస్ఐలు వచ్చారు. వస్తే వాళ్ళ మీద కూడా రాళ్ళతో దాడి చేసి కొట్టిరంట. 2-3 ఎస్ఐలకు దెబ్బలు తాకినాయి, 2 కానిస్టేబుల్లకు దెబ్బలు తాకినాయి. అంటే మన దేశం ఎక్కడ పోతుంది, నెక్స్ట్ ఏమవుతుంది అర్థమవుతుందా మనకు? అసలు మనం అర్థం చేసుకోవాల్సింది ఏంది, వీళ్ళని ఏడబెట్టాలనో ఆడబెట్టాలన్నమాట. లేకపోతే ఈ ఊర పందులు ఊషం చాలా రచ్చ రచ్చ చేస్తాయి. కాబట్టి దీన్ని మనం గ్రహించి వీళ్ళకి ఏడబెట్టాలనో ఆడబెట్టాలి. ఒకటైతే మన దేశం హిందూ దేశం. మన హిందూ దేశంలోనే మన గుళ్ళు కట్టుకోవాలి, మనం ఏదైనా పండుగలు చేసుకోవాలి, మన గణేశుడిని పెట్టుకోవాలన్నా కూడా పర్మిషన్లు అడుగుతారు కదా పోలీసులు. మళ్ళీ వీళ్ళకి ఎట్లా అడగరు? వీళ్ళకేమి మేము పోయి అడగాలి, ఏమని పర్మిషన్ ఉందా ఇక్కడ నువ్వు కట్టుకునికి నీ ప్రార్థనా మందిరం అని చెప్పేసి. అదే మన హిందువులు అయితే పర్మిషన్ ఉందా, అది ఉందా, ఇది ఉందా అని చెప్పేసి మన మీద ఎక్కిపోతుంటారు ఇట్లా పోలీసులు కానీ గవర్నమెంట్ నుంచి కానీ ఎవరన్నా కానీ. మళ్ళీ వాళ్ళకి అడగనికి ఏమవుతుంది అంటే శాత కాదా మీకు ఇంతగానమ్మా? అంటే హిందువులు అంత తక్కువ కనిపిస్తారా మీకు? వాళ్ళంత ఎక్కువ, హిందువులు అంత తక్కువనా? ఒకసారి అందరు కూడా ఒకటే అన్నట్లు చూడండి మీరు దయచేసి. ఎందుకంటే ఇంకా హిందూ రాష్ట్రం హిందూ దేశం అని ప్రకటించలేరు కాబట్టి ఈ ఊర పందులన్నీ టోపీ పందులు రెచ్చిపోతున్నాయి అనమాట. అదే హిందూ రాష్ట్రం ప్రకటించారు అనుకోండి, అప్పుడు మీ గతి ఏమవుతుంది ఒకసారి ఆలోచించాలి. ఊర పందులారా మీకేది, మీకోసమే అంకితం. ఊర పందుల్లా మిగతా వాళ్ళు కూడా ఉన్నారు, మంచోళ్ళు కూడా ఉన్నారు, వాళ్ళ కోసం కాదు ఇది. ఈ ఊర పందులు ఏడేడైతే మన మీద దాడులు చేస్తున్న హిందువుల మీద వాళ్ళకే ఇది ప్రత్యేకంగా చెప్తున్నా. ఊర పందులారా జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే ఇన్ని రోజులు మా హిందువులు పడుకొని ఉండే కొద్ది ఇప్పుడు ఆల్రెడీ మేలుకైపోయారు, అందరు మేలుకోగానే ఉన్నారు. ఇప్పుడు ఒకవేళ మీరు ఇవన్నీ ఆటలు సాగించాలని అనుకుంటే అటువంటి ఏం చల్లవు, అటువంటి ఏం పెట్టుకోకండి దయచేసి, ఓకేనా? మీకు ఏడ బుద్ధి చెప్పాలనో ఆడ బుద్ధి చెప్తూనే ఉంటారు ఇక, ఓకేనా హిందువులారా? మనం కూడా వీళ్ళని ఇడవద్దు. ఏడైనా కానీ వీళ్ళు మన మీదకి వచ్చినా, మన ఏరియాలో ఏదైనా అమ్మనికి వచ్చినా, లేకపోతే ఈ అన్యమతస్తులంతా మన ఏరియాలో మసీద్ కట్టాలని అనుకున్నా, లేకపోతే చర్చోడొచ్చి చర్చ్ కట్టాలనుకున్నా అనుమతించకండి. అది నేను చెప్పేది. ఒక్క మసీదో ఒక్క చర్చో కడితే దాని తర్వాత ఆ ప్రభావం వేరే ఉంటుంది. ఏమవుతుందంటే ఇప్పుడు ఒక్కటే కడతాడు వాళ్ళ ప్రార్థనా మందిరం, కట్టినాక ఆ పక్కిళ్ళు లాక్కుంటారు, ఇటు సైడ్ పక్కిళ్ళు లాక్కుంటారు, దాని వెనక ఇల్లు లాక్కుంటాడు, దాని ముందర ఇల్లు లాక్కుంటాడు. ఆ మెల్లమెల్లగా ఒక్కొక్క ఇల్లు అనగా మొత్తం ఏరియానే మారిపోతుంది ఇంకా. అందుకని చెప్తున్నా, ఇటువంటి అన్యమతస్తులకు మన ఏరియాలో రానియకూడదు, మన ఏరియాలో ఎటువంటి వాళ్ళ షాపులు పెట్టనియకూడదు, ఎవడు షటర్లు రెంట్లకు ఇవ్వకూడదు. హిందువులు అన్యమతస్తులకు ఇస్తే హిందువులకే ఇవ్వాలి, లేకపోతే దాని పరిణామం చాలా డేంజర్గా ఉంటుంది. ఎట్లుంటుందంటే ఆ ప్రభావం ఎట్లుంటుందంటే, ఒకవేళ మీరు షటర్ ఎవరికన్నా ఒక టోపీ గానికి ఒక పంది గానికి షటర్ రెంట్కి ఇస్తే ఆడు ఉండడు ఇక. ఆడేదో చికెన్ షాపో మటన్ షాపో పెట్టుకునికనే షటర్ రెంట్కి తీసుకుంటాడు. తీసుకునే మతలబ్ వేరే ఉంటుంది. అది మన వాళ్ళకి అర్థం కాదు. మన వాళ్ళు ఏమనుకుంటారంటే నేను షటర్ రెంట్కి ఇచ్చిన, నాకు పైసలు వస్తున్నాయి, వాడు ఏమని చేసుకొని నాకేం సంబంధం అంటే, రేపటి రోజు ఎవరెవరైతే ఇట్లా షటర్లు ఇస్తున్నారో వాళ్ళ మీద కూడా కేసులు బుక్ అవుతాయి. ఎట్లా బుక్ అవుతాయి అంటారా? ఇప్పుడు వాడు కూర్చున్న దగ్గర కూర్చోడా ఆ టోపీ పంది, ఆ పంది ఏం చేస్తుందంటే మన అమ్మాయిల్ని లవ్ జిహాద్ ఎట్లా చేయాలి, ఇంకా మన ఇండ్లు ఎట్లా కబ్జా చేయాలి, పోయే ఆంటీల దగ్గర బంగారం గింగారం ఉంటుంది. మిట్ట మధ్యాహ్నము లేకపోతే సాయంత్రము రాత్రి ఏదో ఒక వానికి టైం దొరికినప్పుడు రోడ్డు మీద ఎవరు కనిపించకపోతే వాని పని వాడు చేసుకుంటూనే పోతాడు, వాని లవ్ జిహాది వాడు చేసుకుంటూనే పోతాడు. అందుకని చెప్పేసి నేనేమంటున్నా అంటే, మన వాళ్ళు హిందువులు ఈ ముస్లింలకు కానీ క్రిస్టియన్స్లకు కానీ మన ఏరియాలో ఎటువంటి రూమ్లు రెంట్లకి ఇవ్వకండి, ఎటువంటి షాపులు రెంట్లకి ఇవ్వకండి.
ఇస్తే మాత్రం ఇచ్చిన వాళ్ళ మీద కూడా కేసులు బుక్ అవుతాయి. ఎందుకంటే ఇప్పుడు దానికి మీరు సహకరించినట్లే. ఎట్లా సహకరించినట్లు అంటే ఆ పందిగాడు వచ్చిందే మన ఏరియాలకు వాని ప్లానింగ్ ప్రకారం వస్తాడు. వాని ప్లాన్ వేరే ఉంటుంది. ఇక్కడ అసలు వాని ప్లాన్ ఏంటంటే షాప్ కాదు. వాని ప్లాన్ ఏముంటుంది, మనం హిందువుల ఏరియాలో పోయి లవ్ జిహాద్ చేయాలంటే ఏం చేయాలి, అక్కడ ఒక షటర్ తీసుకోవాలి. షటర్ తీసుకొని ఆడ లవ్ జిహాద్ స్టార్ట్ చేయాలి. ఎట్లా, వాడు కూర్చుని ఉంటాడు. మన అమ్మాయిలు ముందల నుంచి తిరుగుతూనే ఉంటారు వాని షాప్ ముందు నుంచి. ఎందుకంటే మన అమ్మాయిలు ఏం కావాలని తిరగరు, ఎవరి పని మీద వాళ్ళు పోతుంటారు. స్కూల్కి పోయేటోళ్ళు ఉంటారు, కాలేజీలకు పోయేటోళ్ళు ఉంటారు, పనులకు పోయేటోళ్ళు ఉంటారు. కాబట్టి వీళ్ళు తిరిగేటప్పుడు వీడేం చేస్తారంటే ఎవరినో ఒకరిని కంపల్సరీ, ఒక్కరినని కాదు ఎంతోమందిని ఆడు దృష్టి పెట్టింటాడు వాళ్ళ మీద. ఈమె బాగుంది, ఈమెకు లవ్ జిహాద్ చేయాలి, కొయ్యాలి, చంపాలి, ఇంకా వేరేదాన్ని ఇంకో ఆమెను చూడాలి, ఆమెకు కూడా లవ్ జిహాద్ చేయాలి. ఇదంతా లవ్ జిహాద్ చేసే కారణం ఏంటంటే వీళ్ళకు లవ్ జిహాద్ చేయడం వల్ల ఏమొస్తుంది అని అంటే వాళ్ళ సమాజం నుంచి ఒక్కొక్కరికి, మన హిందువుల్లో ఉన్న ఒక్కొక్క క్యాస్ట్ వాళ్ళని లవ్ జిహాద్ చేసే ఒక్కొక్క రేట్ ఉందన్నమాట. పెద్ద కులం నుంచి చిన్న కులాలు అని చెప్పేసి మన కులగజ్జిగాళ్ళు పెట్టుకురు కదా. ఈ కులగజ్జిగాళ్ళకు అర్థం కానిది ఏంటంటే పెద్ద కులం అమ్మాయి అయితేనేమో నెలకు 60-70 వేలు, ఒక బైకు, సినిమా షికారులకు తిరగనీకే పైసలు, ఇంకా నెల జీతంలాగా 60-70 వేలు ఇస్తారు. ఇంకా వాడు ఎంజాయ్ చేయాలన్నా, ఎక్కడన్నా పోవాలన్నా, అమ్మాయిని తిప్పాలన్నా, సినిమాలకు పోవాలన్నా అన్ని పైసలు వాళ్ళే ఇస్తారనమాట వీనికి. అట్లా ఇంకా దానికన్నా కొద్దిగా చిన్న క్యాస్ట్ ఉందనుకో, అప్పుడు నెలకు 50 వేలు ఇస్తారు. ఇచ్చి మళ్ళీ సినిమాలకు, షికార్లకు, బిర్యానీలకు, ఇంకా ఎక్కడన్నా పోవాలన్నా, ఎంజాయ్ చేయాలన్నా, ఓయో రూమ్ పోవాలన్నా కూడా ఆ పైసలన్నీ వాళ్ళే భరిస్తారనమాట. అందుకని నేనేమంటున్నా అంటే ఎటువంటి అన్య మతస్థులకు ఎటువంటి షాపులు కానీ, దుకాణాలు, మన రూమ్లు కానీ రెంట్లకు ఇవ్వకండి. వీళ్ళు రెంట్లకు వచ్చినప్పుడు మంచిగానే ఉంటారు, మన దగ్గర అమ్మ, అక్క, చెల్లి అనుకుంటా మంచిగా ఉంటారు. దాని తర్వాత వీళ్ళ కథ ఏందో, వీళ్ళ వంకర బుద్ధి ఏందో చూపించుకుంటారు అనమాట. వీళ్ళు ఎట్లుంటారంటే పట్టి బొట్టు పెడితే గుడి బయటికి పోయి తుడుచుకుంటారంట ఒకడు. అట్లుంటారనమాట. ఇది కుక్కతోకలా అంటోళ్ళు వీళ్ళు. కుక్కతోక ఎట్లా వంకర అవుతుంది, రాయి కట్టినంతసేపు చక్కగా ఉంటుంది, రాయి పడిపోయిందంటే మళ్ళీ వంకర అయిపోతుంది. అట్లా అని చెప్తాను నేను కూడా. ఈ వంకర బుద్ధి ఎక్కడ పోదు. మనోళ్ళు ఏమనుకుంటారు అంటే ఆడు మంచోడు ఉన్నాడులే పాపం, మనోళ్ళ కన్నా ఆడే మంచోడు ఉన్నాడు ఇంకా అని చెప్తారు. ఎట్లా మంచోడు ఉంటాడంటే వీడు ప్రతి దాంట్లో దూరిపోతుంటాడు అనమాట. మనోళ్ళ కన్నా వీడు ముందుకు వస్తాడు ఇంకా. ఏమని, నేను నిరూపించుకోవాలి, నేను మంచోడిని అనిపించుకోవాలి. రేపటి రోజు నేను మోసం చేసినా కూడా వాళ్ళకి తెలియకుండా మోసం చేయాలి. ఎందుకంటే ఇప్పుడు వాడు మోసం చేసినప్పుడు కూడా వీళ్ళంతా చూసిన వాళ్ళు ఉంటారు కదా, వాడు అటువంటి వాడు కాదబ్బా, వాడు చాలా మంచోడు, వాడు మాకు ఎన్నోసార్లు హెల్ప్ చేసిండు అని చెప్పాలి కదా. వీళ్ళందరూ చెప్పాలని చెప్పేసి వీళ్ళందరినీ వీడు గ్రిప్లా పెట్టుకుంటాడు. ఎట్లా గ్రిప్లా, నేను దొంగతనం చేసినా, లంచతనం చేసినా, ఇంకేం చేసినా, మర్డర్, మానభంగాలు ఏం చేసినా కూడా నాకు వీళ్ళు సపోర్ట్ ఉంటారని చెప్పేసి ఒక నలుగురితో, నా చుట్టుపక్కల వాళ్ళతో మంచిగా ఉండి అక్కడ వచ్చే వాళ్ళకు ఇబ్బంది పెడుతుంటారు అన్నమాట ఈ తుర్కపందులు. అందరు కాదు, తుర్కపందులని నేను అందరికంటలేను, జాగ్రత్తగానండి. ఇట్లా ఎవరెవరైతే మన హిందువుల మీద కావాల్సుకొని కుట్రబన్ని ఈ కుట్రలన్నీ చేస్తురో, ఈ లవ్ జిహాద్ చేస్తురో, ఇంకా దొంగతనాలు చేస్తురో, ఇంకా మన గుళ్ళల్లో జొర్రి మన విగ్రహాలని ధ్వంసం చేస్తురో వాళ్ళకు మాత్రమే చెప్తున్నాను, మిగతా వాళ్ళందరికీ కాదు. దయచేసి ముస్లింలు కూడా నా న్యూస్ చూస్తుంటారని నాకు తెలుసు. కాబట్టి నేనేమంటున్నా అంటే ఎవడైతే దొంగ ఉన్నాడో వానికే నేను దొంగ అంటున్నా, మిగతా అందరికీ అంటలే, నేను అందరినీ కలుపుతలేను నేను. ఇంకోటి నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు మనం రోడ్ల పైన వెళ్తాం, లేకపోతే గుళ్ళల్లోకి వెళ్తాం, ఎక్కడన్నా వెళ్తుంటాం. వెళ్ళేటప్పుడు బిచ్చగాళ్ళు వస్తారు, వాళ్ళు అడుక్కో తినడానికి వాళ్ళు వస్తారు. వచ్చినప్పుడు మనం ఏం చేస్తాం, మన దగ్గర చిల్లరున్నా లేకపోతే ఒక 10 రూపాయలు 20 రూపాయలు, ఇప్పుడు ఒకరొకరు 10-20 చేస్తారు, ఒకరొకరు 100 కూడా చేస్తారు. లేకపోతే కొంతమంది సరే ఆకలి అయితే తినిపిద్దామని చెప్పేసి ఏదో పక్కన ఏదైనా హోటలో లేకపోతే టిఫిన్ సెంటరో ఏదన్నా ఉంటే అక్కడ వెళ్ళి వాళ్ళకు టిఫిన్ అన్నది తెచ్చిస్తారు. లేదంటే అంత టైం లేదు అంటే బండి మీదగానే ఉంటే ఓ 10 రూపాయలు 2 రూపాయలు 5 రూపాయలు చేతిలో పెడతాం కదా. అట్లా అని ఇంకా గుడికాడకు కూడా వెళ్తాం మనం. గుడికాడ కూడా చాలామంది ఉంటారు భిక్షాటన చేసేవాళ్ళు. అయితే వాళ్ళకు మనం వెళ్ళినప్పుడు మన దగ్గర పైసలు కానీ ఉంటే రూపాయి 2 రూపాయలు 10 రూపాయలు ఎంతనా కానీ మనకు ఎంత తోస్తే అంత వేస్తామన్నమాట. అట్లా అని చెప్పేసి గుంటూరులో ఒక టెంపుల్ దగ్గర పిల్లలు అడుక్కో తినేవాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకు ఒక అయ్యగారు ఏం చేసిండంటే వీళ్ళు ఆకలిగా ఉన్నారో లేకపోతే ఏదో అని చెప్పేసి ఇప్పుడు గుళ్ళో కొంతమంది ఏం చేస్తారు, ప్రసాదాలు పెడతారు.
గుడికి వచ్చిన వాళ్ళు కొంతమంది ప్రసాదాలు పులిహోర లేకపోతే అరటి పండ్లు లేకపోతే ఏదో ఒక విధంగా కొంతమంది ప్రసాదాలు పెట్టిపోతారు. అక్కడ చాలా ఉంటుంది కాబట్టి మన బ్రాహ్మణుడు ఏం చేసినంటే వాళ్ళకు ఆకలిగా ఉన్నారేమో పాపం పిల్లలు ఇక్కడ కూర్చునింటారు కదా అని చెప్పేసి మన బ్రాహ్మణుడు ఏం చేసిండు, ఆయనకు ఆ ప్రసాదం తీసుకుపోయి ఇచ్చిండంట పిల్లలకు, తినండ్రా అని చెప్పేసి. తినండ్రా అని చెప్పేసి ప్రసాదం ఇచ్చినందుకు అన్యమతస్థులు వచ్చి ఆ బ్రాహ్మణుని మీద బాగా ఘోరంగా దాడి చేశారు అనమాట. కొట్టిరు బాగా, ఇక్కడ ముఖం మీద, ఇక్కడ తలకాయ మీద, ఎక్కడంటే అక్కడ కొట్టిరు. వాళ్ళకి ఇష్టం వచ్చిన జోలో కొట్టిరు అనమాట. మరి ఇప్పుడు ఒకటి ఆలోచించాలి, ఇప్పుడు నువ్వు అన్యమతస్థుని వచ్చి మా టెంపుల్ దగ్గర కూర్చోబెట్టినావా లేకపోతే వాళ్ళే కూర్చురా తెలియదు, నువ్వు మరి మా గుళ్ళ దగ్గర ఎందుకు అడక తినికి కూర్చోబెడుతున్నావు? ఇప్పుడు ఆ అయ్యగారు చేసింది ఏమైనా తప్పు ఉందా? ఆకలైందేమో అని చెప్పేసి ప్రసాదం ఇచ్చిండు ఆయన. ప్రసాదం తిననప్పుడు నీకు అంత కోపం వచ్చినప్పుడు ప్రసాదం ఇచ్చినందుకే నీకు అంత కోపం వచ్చింది కదా, మళ్ళీ అటువంటప్పుడు మా గుళ్ళ దగ్గర ఎందుకు కూర్చోబెడతారు? మీరు మీ చర్చిల దగ్గర కూర్చోబెట్టుకోవాలి కదా. ఎందుకంటే ఆ 4 మూలలు కొడితే పీకలేను అని చర్చి దగ్గర తీసుకుపోయి మీ పిల్లల్ని కూర్చోబెట్టుకోవాలి. లేకపోతే అడక తినకుండా మీ ఇంట్లో తీసుకుపోయి కూర్చోబెట్టుకో. నువ్వు సాకు, నువ్వు పెంచి పోషించు వాళ్ళకు. మా గుళ్ళ దగ్గర ఎందుకు కూర్చోబెడుతురు? మా హిందువుల పైసలతోన మీరెందుకు ఇది చేస్తురు? అడక తినేటోళ్ళకి కూడా ఇంత ఉంటే మరి కదా మాకు వేసేటోళ్ళకి ఎంత ఉండాలి? అడక తినేటోనికి ఇంత కోపం ఉంటే మేము అడక తినేటోళ్ళకి పైసలు ఇస్తున్నాం కదా. మా గుడికి వచ్చిన వాళ్ళ దాంట్లో కనీసం 100 మంది వస్తే 20-30 మంది అని వేస్తారు కదా, మీరు ఆ పైసలు ఎందుకు తీసుకుంటారు? ఎందుకు తింటారు? మరి ఇప్పుడు ప్రసాదమే తినరు కదా మీరు కొండగూర్లు. మీరు ప్రసాదం తిననప్పుడు మా పైసలు ఎట్లా తింటారు? మళ్ళీ ఇప్పుడు మేము ఇచ్చిన పైసలతోనే కదా మీరు కొంతమంది బతుకుతున్నారు కదా. అందుకని చెప్పేసి ఏం చేయాలంటే మనం కూడా మన గుళ్ళ దగ్గర అడుక్కు తినేటోళ్ళు కూడా ఉండని మన గుళ్ళ దగ్గర, హిందూ గుళ్ళ దగ్గర బొట్టు లేకపోతే పంపించేసేద్దాం. మనం చేసే పని ఏంది ఇప్పటి నుంచి వీళ్ళు మన కళ్ళు తెరిపిస్తురు, బాగా మన హిందువుల కళ్ళు తెరిపిస్తురు. కొంతమంది ఇంకా సెక్యులర్ ముసుగులో ఉన్నారు కదా, సెక్యులర్ హిందువులారా నేనేమంటున్నా అంటే మీకు కూడా ఇప్పుడు మీరు కూడా కానీ వాళ్ళకి వేస్తారు. అంటే మీ ఇష్టం, అది ఎవరి వ్యక్తిగతం వాళ్ళది. అది ఇప్పుడు అడుగు తినేటోళ్ళు కొంతమంది, నేను ఇంతకుముందు కూడా ఏం చెప్పినా అంటే రోడ్ల మీద కూడా ఉన్నప్పుడు మన ఇష్టం, మనం ఇస్తే పైసలు ఇవ్వచ్చు లేకపోతే తినకేమని ఇవ్వచ్చు. అట్లా అని చెప్పేసి మన హిందూ టెంపుల్ల దగ్గర ఎవరైనా కానీ అడుగు తినేటోళ్ళు కూడా కానీ బొట్టు లేకపోతే పంపించేద్దాం అక్కడ నుంచి. ఇది మన ఒక్కరం కాదు, అందరు కూడా చేయాలి. ఈ న్యూస్ ఇన్నోళ్ళు కొద్దిగా అందరికీ షేర్ చేయండి. మన హిందువులందరికీ తెలవాలి ఏమేమవుతుంది, మన గుళ్ళ దగ్గర ఏమవుతుంది, మన హిందువుల ఏరియాలలో ఏమవుతుంది, మన హిందూ అమ్మాయిల మీద ఎటువంటి ప్రాబ్లమ్స్ అవుతున్నాయి అని చెప్పేసి నేను ఇటువంటి న్యూస్లు చేస్తుంటా. నేనేమి ఇది ఆ పార్టీ ఈ పార్టీ, నేను పార్టీల గురించి పట్టించుకోను, ఏం పట్టించుకోను. నేను చెప్పేది ఏంటంటే మన హిందువులందరూ మంచిగా ఉంటే నేను మంచిగా ఉన్నట్లే. నాకేముంటుంది అంటే మన హిందువులందరూ మంచిగా ఉండాలి, అప్పుడే నాకు మంచిగా ఉంటుంది, లేకపోతే నేను ఏదో బాధలో ఉంటా. అందుకని చెప్తున్నా హిందూ బంధువులారా, దయచేసి ఇప్పుడు ఇటువంటి విషయాలల్లో మనం కొద్దిగా జాగ్రత్త తీసుకోవాలి. లేకపోతే ముందరికి చాలా ప్రాబ్లం అవుతుంది మనకు. గుళ్ళ దగ్గర అడుక్కు తినేటోళ్ళకే ఇంతగానం ఉంటే మరి మా గుళ్ళ దగ్గర ఎందుకు వస్తారు? మీరు మీ పిల్లల్ని మీరు తీసుకుపోవచ్చు కదా. బ్రాహ్మణుడు చేసిన దానికి ఆకలైందేమో అని చెప్పి అన్నం పెడితే ఆడనే సున్నం పెడుతురు మీరు. అందుకని చెప్పి ఏమంటున్నా, ఎవరైనా అడుక్కు తింటే, బొట్టున్నోళ్ళు అడుక్కు తింటేనే బొట్టున్నోళ్ళు వేయండి, లేదు బొట్టు లేదనుకో వెళ్ళిపో అని చెప్పేసేయండి, ఎలగొట్టేసేయండి. గుళ్ళ దగ్గర కూర్చొనియకండి బొట్లు లేకుంటే ఎవరికి కూడా కానీ. అంతేనాగా నేను చెప్పేది ఏమైనా తప్పు ఉంటే కామెంట్లో పెట్టండి, నాకు ఒక 4గురికి షేర్ చేయండి, లైక్ కొట్టండి. నేను చెప్పింది ఏమైనా కరెక్ట్ ఉంటే లైక్ కొట్టండి, 4గురికి షేర్ చేయండి. నేనేమైనా తప్పు చెప్పి ఉంటే మీరు కామెంట్లో పెట్టవచ్చు. నేను కూడా ఆలోచిస్తా నెక్స్ట్ టైం ఏం చేయాలనేది. హిందూ బంధువులారా దయచేసి కామెంట్ చేయండి. ఇంకో విషయం, స్కూల్లో ఎట్లుండాలి, స్కూల్లో మనం ఏం చేయాలి అనేది ఆల్రెడీ కొన్ని స్కూళ్ళల్లో స్టార్ట్ అయిపోయింది. అది ఏంది మీరు చూస్తారు, ఇప్పుడు చూడండి ఒకసారి. ఏంది అది అంటే పేర్లు పిలవంగానే ఆ పిల్లలు ఎస్ సార్ నో సార్ అనకుండా, ఆ ఇంగ్లీష్ పదాలు వాడకుండా మన రాముని పేరు వాడుతున్నారు అనమాట. ఎట్లా రాముని పేరు? కీర్తి అనగానే జై శ్రీరామ్ సార్, ఇంకో అమ్మాయి పేరు పిలవగానే జై శ్రీరామ్ సార్ అంటారు. చూడండి ఒకసారి. ఇది మనకు కావాల్సింది, మన భారతదేశంలో మనకు కావాల్సింది ఇది ప్రతి స్కూల్లో మనం తీసుకురావాలి.
ఇది ఎవరు తీసుకురావాలి, ఇప్పుడు వాళ్ళకి ఎవరు చెప్పిరో ఏమో, లేకపోతే ఆ సార్ మనలాంటి ఒక కటర్ హిందూ ఉన్నాడా ఏమో తెలియదు. ఆ బడి పంతులు ఆయన బడి స్కూల్లో ఉన్న సార్ మనలాగా హిందూ ఉండొచ్చు, అందుకని చెప్పేసి పిల్లలకు చిన్నప్పటి నుంచే శిక్షణ కరెక్ట్గా ఇస్తున్నారు సార్. మీకు హ్యాట్సప్ సార్, చాలా గ్రేట్ మీరు. ఇది మీలాగా అన్ని స్కూళ్ళల్లో కనుక ఉంటే బడి పంతులు అందరూ కూడా మన దేశం మారిపోతుంది సార్. ఎందుకంటే పిల్లలు ఇంట్లో ఉండేది తక్కువ, స్కూల్లో ఉండేది ఎక్కువ. బడి అయిపోగానే ఇంటికి వస్తారు, తింటారు, రాసుకుంటారు, ఇక నైట్ పండుకుంటారు, మళ్ళీ తెల్లారంగానే మళ్ళీ స్కూల్కే పోతారు. ఎట్లా అంటే పగలంతా స్కూల్లో గడుపుతారు. కాబట్టి అటువంటి స్కూల్లో ఉన్న టీచర్స్ అందరూ కొద్దిగా మన హిందూ ధర్మం గురించి మనం ఎట్లుండాలి అని చెప్పేసి మీరు కూడా కొద్దిగా నేర్పించాలి సార్. ఇది నా రిక్వెస్ట్. దయచేసి అందరు కూడా అర్థం చేసుకోవాలి. హిందూ టీచర్స్ ఎక్కడెక్కడైతే ఉన్నారో మన పిల్లలకు హిందుత్వం గురించి, భగవద్గీత గురించి, మన రాముడు సీత, మన దేవుళ్ళ గురించి చెప్పండి దయచేసి. వాళ్ళకు కూడా తెలుస్తుంది. ఒక్కసారి ఒక్క దగ్గర చేయడం అనేది కాదు, అన్ని జోగలో కూడా మన భారతదేశంలో ఎంతమంది టీచర్లు మన హిందూ టీచర్లు ఉన్నారో మన ధర్మం గురించి గొప్పగా చెప్పాలి వాళ్ళకు. లేకపోతే వాళ్ళకి ఏం తెలియదు. ఎందుకంటే ఇప్పటిదాకా అక్బర్, బాబర్, బీర్బల్, బొంగు, బొసాడం అవే నేర్చుకున్న పిల్లలు ఇంకా మైండ్లో అదే ఉంది, సెక్యులరిజం. ఆ సెక్యులరిజం పోగొట్టి మన భారతదేశంలో ఉన్నది హిందువులు ఇంపార్టెంట్ కాబట్టి హిందుత్వం గురించి చెప్పాలి. టీచర్లందరికీ కూడా నా యొక్క నమస్కారాలు. అందరికీ కూడా రిక్వెస్ట్ చేసి మరీ చెప్తున్నా, అందరు కూడా హిందూ ధర్మం గురించి ఒక 4 మాటలు చెప్పండి పిల్లలకు. రోజు 5 నిమిషాలైనా పర్లేదు కానీ హిందూ ధర్మం గురించి చెప్పండి. ఒక పంది, అడవి పంది అంటే కొండగొర్రె, పంది కాదు. పంది అంటే అది జిహాదీ చేసే వాళ్ళకి పందులు అంటాం మనం. ఈ కొండగొర్రెలు అనమాట. ఒక్క గొర్రె దుంకంగానే అన్నీ దుంకేస్తాయి. అది గలీజ్ నీళ్ళు ఉండని, మురికి నీళ్ళు ఉండని, ఆ చెరువు ఉండని, ఆ వాగు వంక ఏమని ఉండని, బురదల బొమ్మన ఒక్క గొర్రె దుంకినట్టే అన్నీ దుంకినట్ల ఈ ఒక కొండగొర్రె ఏమంటుందంటే మన సుప్రభాతం గురించి చాలా నీచంగా మాట్లాడుతుందనమాట. అరే కొండగొర్రె నా కొడుక, నువ్వు గనక ఇప్పుడు బైబుల్ పట్టుకున్నట్లు గనక నువ్వు కన్వర్ట్ కాకముందు గనక నువ్వు నీ చేతిలో భగవద్గీత పట్టుకొని ఉంటే నువ్వే ఒక 10 మందికి బుద్ధి చెప్తుండే. నీ బుద్ధి పోగొట్టుకోకుండే. నువ్వు ఇప్పుడు బుద్ధి ఎట్లా పోగొట్టుకున్నావు అంటే మతం మారినావు. నువ్వు ఉన్నగానే నీ భార్యది బొట్టు తీసేసి ముండ మోపించి నువ్వు కూడా బైబుల్ సంకలు వేసుకొని పోతున్నావు అనమాట. ఇప్పుడు భారతదేశంలో ఉన్న క్రిస్టియన్స్ అందరూ ఒరిజినలేనా? ఒకవేళ ఒరిజినల్ అయితే నేను ఒరిజినల్ అని నా వీడియో చూసిన వాళ్ళు నాకు కామెంట్ పెట్టండి, నేను కూడా చూస్తా. ఓకేనా? ఎందుకంటే భారతదేశంలో ఉన్నది ఒక్కడు కూడా ఒరిజినల్ క్రిస్టియన్స్ కాదు. వీళ్ళ సర్టిఫికెట్లు చూడండి అందరివి. మతం మారినాక మళ్ళీ సర్టిఫికెట్ కూడా మార్చుకోవాలి కదా. మరి ఏంది అదేంది? మరి ఈ దొంగతనాలు ఏంది? గవర్నమెంట్ నుంచి దొబ్బి తినడం ఏంది? మేము ఎస్టీలం అని చెప్పేసి మా ఎస్సీలకు ఇంత ప్రాబ్లం చేస్తారు మీరు. చాలా ప్రాబ్లం అవుతుంది. మోసాలు కూడా చేస్తారు మీరు చేసే మోసాలు అన్నీ కాదు. చర్చిల్లో చేసే మోసాలు వేరు. చర్చిలో ఎట్లా మోసాలు చేస్తారంటే నేను చెప్తా వినండి హిందూ బంధువులారా. ఎవరినో ఆడ నాటకాలు చేసేటోళ్ళని పెట్టుకుంటారు, యాక్టింగ్ చేసేటోళ్ళని. ఒక 4 తీసుకొస్తారు. తీసుకొచ్చి ఆయనకి నడవనికే రాదు, అది రాదు అంటారు. అన్ని ఆడ కూర్చోబెడతారు. ఒక పాస్టర్ వస్తాడు, నెత్తి మీద చేయబెడతాడు, లేకపోతే బుష్ అంటాడు. ఇట్లా బుష్ అనగానే ఇక ఆడు లేస్తాడు, నిలబడతాడు. నీకు పరిగెత్తాలని ఉందా అంటే అంటాడు. ఆ కొండగొర్రె కూడా, ఆ చిన్న కొండగొర్రె. ఈ పెద్ద కొండగొర్రె, పాస్టర్ కొండగొర్రె ఏం చేస్తాడంటే వీళ్ళందరికీ వీళ్ళకి వచ్చే ఫండ్స్ల నుంచి యాక్టింగ్ కోసం అని చెప్పేసి పిలిపిస్తారనమాట. కొత్తగా ఏడ పోతే ఆడ వేరే మారుస్తుంటారు అనమాట యాక్టర్లని. ఈ యాక్టర్లని అంతా మారుస్తుంటారు. ఒక దగ్గర పోతే ఒకరు రావాలి, ఒక దగ్గర అమ్మాయి, ఒక దగ్గర ముసలామె. ఇప్పుడు నేను చూస్తూనే ఉంటా మీ చర్చిల్లో చేసే మోసాలు ఏదనేది. ఇప్పుడు మీ చర్చిల్లోకి వచ్చే కొండగోర్లకు మీరు చేసే మోసాలు తెలియనన్ని రోజులు మీ చర్చిలు ఇంత హంగామా నడుస్తాయంటే మస్తు నడుస్తాయి. అదే ఒకవేళ మీ చర్చికి వచ్చే కొండగోర్లకు గనక, చిన్న కొండగోర్లకు గనక మీ గురించి నిజాలు తెలిస్తేనా పాస్టర్లు ఎవ్వడు కూడా చర్చికే పోడు. ఇది మాత్రం 100% గ్యారంటీ ఇస్తాను నేను. ఎందుకంటే వీళ్ళు వేసే దశమ భాగాల నుంచి మీరు సంపాదించుకొని మీరు బిల్డింగ్లు కట్టుకొని కార్లు కొనుక్కొని దాంట్లో కులుకుతున్నారే తప్ప మీరు సంపాదించింది ఏమీ లేదాడ. స్వయాన ఉండొచ్చు, కొంతమందికి ఉండొచ్చు. కొంతమంది అయితే వీళ్ళ మీద ఆధారపడి వీళ్ళు ఇచ్చే దశమ భాగాల నుంచి బాగా సంపాదిస్తారు అనమాట. అయితే చిన్న కొండగోర్లు కూడా, చర్చిలకు పోయే చిన్న కొండగోర్లు కూడా ఆలోచించాలి. వీళ్ళు ఎక్కడి నుంచి సంపాదిస్తారు, ఈ దశమ భాగాలు మేము ఎందుకు ఇవ్వాలి అని చెప్పేసి ఆలోచించి మీరు కూడా దశమ భాగాలు ఇచ్చేది బంద్ చేయండి. ఒక 3 నెలలు బంద్ చేయండి చాలు.
ఒక్క ఫాస్టర్ కూడా మీ చర్చికి రాడు. ఎందుకు రాడు అంటే మీరు ఇచ్చే దశమ భాగాల నుంచి ఆడు కడుపు నింపుకుంటాడు, ఆడు సంపాదించుకుంటాడు. అందుకని చెప్తున్నా, మన హిందూ బంధువులు కూడా ఇటువంటి విషయాలలో కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. అంటే మనమేం చర్చిలకు పోం కరెక్టే, కానీ వాళ్ళు వచ్చి మన ఏరియాలో ఏం చేస్తుంటారు, మా దేవుడే నిజ దేవుడు, మా దేవుడినే నమ్ముకోండి, మీకు పైలోకానికి పోతారు, కింది లోకానికి పోతారు, నరలోకానికి పోతారు, నమ్ముకోకపోతే అది అవుతుంది ఇది అవుతుంది, ఇంకా ఇంకోటి ఏంది విగ్రహాలను ఆరాధించేటోళ్ళని రాళ్ళతోనే కొట్టాలి, అవన్నీ ఉన్నాయి కదా, వాళ్ళు అవన్నీ పాటిస్తారు అనమాట. అందుకని చెప్పేసి వీళ్ళకి మన ఏరియాలోకి వస్తే ముందు ఏం చేయాలనో అది బుద్ధి చెప్పేసి పంపించండి. దయచేసి నేను చెప్తున్నా, వీళ్ళకి రానియకండి, పోలీస్ కంప్లైంట్ ఇవ్వండి. ఎందుకంటే ఎందుకు పోలీస్ కంప్లైంట్ ఇవ్వాలి, ఎట్లా ఇవ్వాలంటే నేను చెప్తా దాని గురించి. ఇప్పుడు మనం ఒక గణేషుని ఊరేగింపు చేయాలన్నా పర్మిషన్ ఉండాలి, మళ్ళీ వాళ్ళ ఊరేగింపుకు పర్మిషన్ ఉండాలి కదా. అందుకని చెప్పేసి ఈ కొండగోర్లు మన ఏరియాలోకి వస్తే ముందు పర్మిషన్ లెటర్ అడగాలి. మనం చేయాల్సిన మొట్టమొదటి పని అదే. ఏం చేయాలి, వచ్చినాయి పందులు మన ఏరియాలో కంటే ముందు లెటర్ చూపించమని చెప్పాలి, పర్మిషన్ లెటర్. పర్మిషన్ ఉంటే రావాలి, లేకపోతే లేదు. ఇంకోటి, మన ఏరియాలో ఎవరు ఉంటారు, మన హిందూ ఏరియాలో ఎక్కడన్నా వాళ్ళు కూడా ఉండొచ్చు, లేదని కాదు, కానీ ఒకవేళ మనల్లో హిందూ ధర్మస్తులు కాకుండా సనాతన ధర్మస్తులు కాకుండా ఆ కొండగొర్రెకి సంబంధించిన ఒక రెండు ఇండ్లున్నా కూడా వాళ్ళు ఆడ నుంచి ఈడు దాకా బజార్ దాకా మొత్తం అట్లా ఊరేగింపు తీయడానికి వీల్లేదు. అన్నీ మూసుకొని పోయి వాని ఇంట్లో వాడు మాట్లాడుకోవాలి, ఆయన కొండగొర్రె ఇల్లు ఏడుందో ఆ ఇంట్లో పోయి వాడు పని చేసుకోవాలి, వెళ్ళిపోవాలి. అది లేదు ఇది లేదని చెప్పేసి కలపత్రాలు పంచుకుంటా ఊరంతా తిరుగుతారంటే ఊరంతా అన్ని బట్టలు ఇప్పి కొట్టాలి వీళ్ళు అంతే. ఎందుకంటే ఈడికే ముండమోసిన వాళ్ళు చాలామంది అయిపోయారు. మన హిందూ పుట్టుక పుట్టి ముండమోసి అందులోకి వెళ్ళిపోయి కొండగూరలంతా ఇట్లా మారినాయి. అది మనకు తెలియదు, అది ఎప్పటి నుంచో అయిందిలే, పాతకాలం నుంచి అయింది. అందుకని చెప్పేసి ఇక ముందు కావద్దు అంటే మనం ఈ జాగ్రత్తలు తీసుకోవాలి. వీళ్ళు మన ఏరియాలకు దేనికోసమన్నా వచ్చిరా, మీటింగ్లు పెట్టిరా అంటే పెట్టనీయకండి. అడ్డగోలుగా ఏదైనా పోయి ఊరేగింపులు చేస్తే పర్మిషన్ లెటర్ అడగండి. ఈ దేశం మన హిందూ దేశం, గుర్తుపెట్టుకోండి హిందువులారా. లేకపోతే నెక్స్ట్ మనం ఉండలేం, మళ్ళీ గుర్తుపెట్టుకోండి. ఈడికే మస్తు అయిపోయింది మనది, ఈడికే ఇప్పుడిప్పుడే మన హిందువులందరూ కళ్ళు తెరుస్తారు. కాబట్టి అందరు హిందువులు కూడా జాగ్రత్తగా ఉండాలి. మనమంతా పడుకొని ఉండొద్దు, సెక్యులర్ ముసుగుల నుంచి బయటికి రావాలి. ఆడు మంచోడు ఈడు మంచోడు అని కాదు. కానీ ఇప్పుడు మన వాళ్ళు ఏం చేస్తారు, కొంతమంది దర్గా పోతారు కదా, నువ్వు దర్గా పోతావు కరెక్టే, కానీ దర్గా పోయేటోడు ఇంకోడు ఉంటాడు కదా, ఆయన తీసుకొచ్చి ఆయన టోపీ తీసి నువ్వు బొట్టు పెట్టగలుగుతావా? ఆడు క్రిస్టియన్స్ వాడు పిలుస్తాడు నీకు, ఏదో అది ఇది క్రిస్మస్ ఉంది అది ఉందని పిలుస్తాడు, నువ్వు పోతావు, పోయి ఆడ తినొస్తావు. నువ్వు నీ ఇంటికి పిలిచి వానికి ప్రసాదం కానీ, లేకపోతే మేము ఈరోజు ఈ దీపావళి చేసినాం, ఈ దసరా చేసినాం, లేకపోతే మా అమ్మవారు పూజ చేసినాం రారా అని పిలిస్తే వాడు వస్తాడా? వాడు ఏమంటా అంటే లేదండి మేము తినరాదండి, మాకు ప్రసాదం తినొద్దని చెప్పిరండి, మా బైబిల్ ఉందండి అంటాడు. మళ్ళీ నీ భగవద్గీతలో ఏముందో నీకు తెలియదా? భగవద్గీతలో ఏముందంటే సర్వేజన సుఖినో భవంతు అని ఉంది. కాబట్టి నువ్వేం చేస్తావు, మనం అంతా ఒకటే అని అనుకుంటావు. భగవద్గీత చదువు, కానీ సర్వేజన సుఖినో భవంతు అనేది మాత్రం పాటించొద్దు. ఓన్లీ హిందూ జన సుఖినో భవంతు అనేది చెప్పండి. అందరు కూడా హిందూ జన సుఖినో భవంతు, ఇది ఒక్కటే మనం గుర్తుపెట్టుకోవాలి. నేను ఇంకా ఇంతకన్నా వేరే ఏం చెప్పలేను. నేను హిందువులందరూ జాగ్రత్తగా ఉంటేనే ముందరికి మన లైఫ్ ఉంది, హిందువులంతా బతికి ఉంటారు. లేదంటే హిందువుల మీద ఎన్నో దాడులు అవుతున్నాయి, ఎన్నో అత్యాచారాలు అవుతున్నాయి. ఏ క్యాస్ట్ వాళ్ళని కూడా ఏడుస్తలేరు. నువ్వు సంపాదించు, నువ్వు బీదోని ఉండు, ఇంకేమని చేసుకో, ఎంత సంపాదించినా ఎవడేం చేయాలో అది చేస్తుడు. ఒక సైడ్ నుంచి వక్ బోర్డు అని చెప్తురు, ఇంకో సైడ్ నుంచి ఈ క్రిస్టియన్స్ వాళ్ళు వస్తురు హిందువుల మీదకే. హిందువులు అంతా మెత్తగా కనిపిస్తురా వీళ్ళకు అంటే? ఎందుకు మెత్తగా కనిపిస్తురు అంటే హిందువులంతా కులాలుగా విడిపోయారు. హిందువులంతా నాది ఈ కులం, నీది ఆ కులం, నేను పెద్ద, నువ్వు చిన్న, నువ్వు ఎస్సీ, నేను ఎస్టీ, నేను మాదిగా, ఇంకా బీసీ, ఓబీసీ, ఇవన్నీ ఎందుకు మనకు అవసరం లేదు. మనమంతా ఒకటే అని ఉందాం. మనమంతా ఏకమై ఉంటేనే మంచిగా ఉంటుంది. అందుకని నేనేమంటున్నా, నా అభిప్రాయం ఏంటంటే హిందువులంతా ఏకం కావాలి. హిందువులంతా ఏకమైన రోజు ఈ దేశం మొత్తమే మారిపోతుంది. హిందువులారా మీరు అందరూ కూడా ఆలోచించండి. అట్లా అని చెప్పి ఇంకో విషయం కూడా చెప్తున్నా, ముస్లింల దగ్గర, క్రిస్టియన్స్ల దగ్గర, అన్య మతస్థుల దగ్గర ఎటువంటి వస్తువులు కొనకండి. వాళ్ళు మన మీద విషపూరితమైన పదార్థాలు వేసి మన హిందువులకు అమ్ముతున్నారు. కాబట్టి నేను చెప్తున్నా, హిందూ బంధువులారా ఎవ్వరు కూడా ముస్లింల దగ్గర కొనకండి. జై శ్రీరామ్.